మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 75 HP 4-wheel drive బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే బండి యొక్క ఫొటోస్ మరి బండి యొక్క వివరాలు అయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే ఫొటోస్ పంపించండి, డీటెయిల్స్ అయితే పంపించండి. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించి ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 5075 4-wheel drive హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ వచ్చేసి డష్మెష్ బాక్స్తో అయితే ఉంది. 4-wheel drive 75 HP బండి. హార్వెస్టర్ అయితే కండిషన్ అయితే నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో అయితే కండిషన్ అయితే మంచి వర్కింగ్ కండిషన్లో ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని బండి యొక్క ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2021 మోడల్ బండి. 2021లో హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ తీసుకొని 4 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ కావాలనుకుంటే, ట్రాక్టర్ కావాలనుకుంటే, ఎలాంటి మోడల్లో కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్ తీసుకోవడం జరుగుతుంది. మనలో అయితే చాలా మంది అయితే 2021 మోడల్ 75 HP బండి అయితే అడగడం జరిగింది. అందుకోసమే ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ వచ్చేసి 2021 మోడల్ బండి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. మన వాట్సాప్ గ్రూప్లో కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. బండి వచ్చేసరికి 2021 మోడల్ బండి, 4-wheel drive 75 HP. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ హార్వెస్టర్ యొక్క టైర్ లైఫ్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70 నుంచి 80% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డష్మెష్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్లో ఉంది. రీసెంట్గానే బాక్స్ని కూడా రిపేర్ చేయించామని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ బండి ఫీల్డ్లో కూడా నడుస్తుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ₹1 కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువని తిరిగింది. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని ములుగు జిల్లా సింగారం విలేజ్లో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణలోని ములుగు డిస్టిక్ సింగారం విలేజ్లో ఈ బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 21,50,000 మాత్రమే చెప్తున్నారు. 2021 మోడల్ బండి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 21,50,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఓనర్కి బండి తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.